హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా కందా బచ్చల కూరను రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ గిన్నెను తీసుకొని 300 గ్రాముల దాకా కందను తీసుకొని పైన తొక్కనంతా కూడా తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. తరువాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. తరువాత 300 గ్రాముల దాకా శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న బచ్చలాకును వేసుకోవాలి. కూర టేస్టీగా రావాలి అంటే కందను ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సమానంగా బచ్చలాకును కూడా తీసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. తరువాత ఇందులో చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. మరీ ఎక్కువగా చింతపండును వేసుకోవడం వలన కూర పుల్లగా ఉండి టేస్ట్ అనేది అంతగా బాగోదు. తర్వాత చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కుక్ చేసిన తరువాత కందను ఇలా గరిటెతో కానీ పప్పు గుత్తుతో కానీ మ్యాష్ చేసుకోవాలి. మరీ టేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా తాలింపు గింజలను వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని 5 నుంచి 6 వరకు చీల్చుకొని వేసుకోవాలి. ఇందులో పచ్చి కారం అనేది యాడ్ చేయమండి. పచ్చిమిర్చితోనే కారం వస్తుంది కాబట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులో మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న కంద పేస్ట్ వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.